హలో ఫ్రెండ్స్, నేనండి మీ సౌజన్యాన్ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు బొరుగులు అండి. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇవి బజ్జీల మిరపకాయలండి. ఇలా ఒకవైపు కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోండి. మనకి కారం కావాలనుకుంటే విత్తనాలు తీసేయాల్సిన అవసరం లేదండి, అంత కారం ఏమి ఉండవు. ఇలా మొత్తం విత్తనాలు తీసేసుకొని కింద కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అవి కూడా లాస్ట్లో కట్ మిర్చి లాగా పనికొస్తాయి. ఇప్పుడు 1 కప్ శనగపిండిని తీసుకున్నాను. ఇది 3 టేబుల్ స్పూన్ బియ్యపిండి అండి. బియ్యపిండి వేయడం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం వాము. ఒకవేళ వాము లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చండి. మనం హెవీగా తిన్నా కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇది బజ్జీ పిండిలాగా మొత్తం బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా కలుపుకోవాలి బజ్జీ పిండిని. ఆయిల్ హీట్ అయింది, బజ్జీలు వేసుకుందాం. బజ్జీలు వేసుకునేటప్పుడు ఇప్పుడు ఇలా ఒకవైపు అనేసి వేసుకోండి, ఎందుకంటే లోపల మిరపకాయ కూడా కొంచెం కాలాలి కదా. ఇలా అన్నీ ఒకసారి వేసేసుకోండి. చూడండి, ఇలా అనేసి వేసుకోండి బజ్జీలు. ఇలా అన్నీ ఒకసారి వేసేసుకొని, కొంచెం కాలింది కదండి, ఇప్పుడు ఒకసారి పక్కన తీసి పెట్టేద్దాం. హోటల్ స్టైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్సే అండి చేసేది. మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి, ఎందుకంటే మనం బియ్యపిండి వేసుకున్నాం కదా, అందుకు ఆయిల్ ఎక్కువ పీల్చదండి. అవి చల్లారేలోగా ఇవి వేసేసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడే 2 టైమ్స్ వేయకూడదండి, కొంచెం చల్లారిన తర్వాత సెకండ్ టైం వేసుకుంటే సరిపోతుంది. సెకండ్ టైం వేసుకుంటున్నానండి. ఇలా ఇంకొకసారి వేసేసుకొని తీసేద్దాం. బాగా కాలేయండి, తీసేసుకుందాం. ఇంకా బజ్జీలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు దీనికి ఒకవైపు ఇలా కట్ చేసుకొని కొంచెం ఆనియన్, ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి, మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. కొంచెం టమోటా, అదే ఇది కొనాలంటే బయట ఒక 20 రూపీస్ పెడితే తప్ప రాదు కదండి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు హ్యాపీగా. పల్లీలండి, ఉడకపెట్టేసి ఆ పల్లీలు వేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, కొంచెం ఆమ్చూర్ పౌడర్, ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఇలా కలిపేసి దాన్ని పైన ఇలా చల్లేసుకొని తినండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. బజ్జీలు రెడీ అయిపోయినాయి కదండి, ఇప్పుడు బొరుగుల్ని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ ఆనియన్, 1 కప్ టమోటా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. మీరు ఉప్పు కారం మీకు తగినంత వేసుకోండి. ఇలా మొత్తం అన్నీ బాగా కలిపేసుకోండి. మీరు కావాలనుకుంటే కొంచెం లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోకి కొంచెం మిక్చర్ వేసుకున్నాను. ఇదే మొత్తం ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫైనల్గా కొత్తిమీర, ఇలా కొత్తిమీర వేసుకొని
ఒకసారి కలిపేసుకోండి. ఇంతేనండి ప్రాసెస్. ఒకవైపు బజ్జీలు, ఒకవైపు బొరుగులు, రెండు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.